డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్. మనం ఇంకా జాయింట్ ఫ్యామిలీ అనగానే ఉమ్మడి కుటుంబాలు మన సినిమాల్లో ఎక్కువ చూసుంటాము. పాత కాలంలో బాగా అందరు కలిసి ఉండేవాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలంతా ఒక దగ్గర ఉండడం అట్లా. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ తీసుకుంటే ఎవరు ఎక్కువ మనీని సేవ్ చేస్తారు అంటే అందులో వాళ్ళ ఇందులో వాళ్ళ అంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ అక్కడక్కడ జాయింట్ ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి, కానీ టెంపరీగా కలిసి ఉంటున్నారు వాళ్ళు కూడా. ఫ్యూ ఇయర్స్ అంతే, ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు వాళ్ళు కూడా. సపరేట్ అవుతున్నారు కొంతకాలం అయిన తర్వాత. ఏంటి అని అంటే అక్కడ వాళ్ళకి కొంచెం సౌకర్యం తక్కువ అవ్వడం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఏ ఫ్యామిలీలో ఎక్కువ డబ్బు సేవ్ చేస్తారు, చేయగలరు అని అంటే, ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, 2-3 అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు ఉంటారు, విత్ పేరెంట్స్ ఉంటారు అనుకుందాం. లేకపోతే ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4-5 కొడుకులు కూడా ఉంటారు. వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఒక లాస్ట్ 100 years నుంచి తీసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. 100 years బ్యాక్ మనం ఆలోచిస్తే కనుక జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అప్పట్లో ఆ రోజుల్లో సంతానం కూడా ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ఎక్కువ మంది కొడుకులు, అంటే ఒక 12 మంది పిల్లలు తక్కువ లేకుండా ఉండేవారు, 10 మంది అట్లా ఉన్నప్పుడు. దాంట్లో సగం మంది అబ్బాయిలు ఉంటారు, సగం మంది అమ్మాయిలు ఉండొచ్చు కదా. కొంతమందికి, నాకు తెలిసిన వాళ్ళలో ఒక ఇంట్లో 8 మంది అమ్మాయిలు, నాకు తెలిసి అదే ఇంకొక ఫ్యామిలీలో 9 మంది కొడుకులు, ఇట్లా ఉంటుంటారు. 9 మంది కొడుకులు ఉన్నప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీలో 9 మంది కూడా సోమరిగా ఉండరు కదా, సంపాదిస్తారు కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాటా కనుక పెట్టినట్టయితే ఇంట్లో, ఆ డబ్బుతోటి ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోయేవి. ఎందుకంటే ఇప్పుడు పొయ్యి అనేది ఒకటే, కోడళ్ళందరూ కలిసి వంట చేస్తారు. ఇప్పుడు పని మనిషి అనేది ఒక ఆమె ఉంటుంది, పడ్డ గిన్నెలనే ఆమె కడిగి వెళ్తుంది. చాకలి అంటే ఇంకో ఆమె ఉంటుంది, ఒక ఆమె అందరు బట్టలు ఉతుకుతారు, వాళ్ళు తీసుకొస్తే ఏదో సిస్టమ్ ఉంటుంది చాకలి వాళ్ళకి. అలా అది ఒక్కొక్కటే. అదే కానీ వీళ్ళు 9 మంది కొడుకులు విడివిడిగా ఉంటే ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టాలిగా. పని ఆమె కానీ, చాకలి ఆమె కానీ, ఏదైనా సరే ఇంట్లో గ్రాసరీస్ కానీ, ఒక రెంట్కి ఉంటే కనుక రెంట్ కట్టడం కానీ, అలాంటివన్నీ కూడా ఇండివిజువల్గా పడిపోతుంటాయి వాళ్ళకి. అంటే ఇండివిజువల్ కాదు, వాళ్ళు మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది. అదే కానీ కలిసి ఉన్నారనుకోండి, ఒకవేళ సొంత ఇల్లు లేదనుకోండి, వాళ్ళకి 9 మంది కొడుకులు వాళ్ళ వాటా డబ్బులు అక్కడ పెట్టినట్టయితే రెంట్ కానీ, ఇంట్లో గ్రాసరీస్ కానీ, పాలు కానీ, ఇంట్లో పిల్లల ఖర్చు కానీ, స్కూళ్ళ ఖర్చులు, ఫీజులు, ఇవన్నీ కూడా చక్కగా అందులో నుంచి మెయింటైన్ చేయగలుగుతారు. కానీ చేయలేకపోతున్నారు, ప్లాన్లు లేకుండా చేయలేకపోతున్నారు. అది అక్కడ పెడదాం. ఇక న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వస్తే, ఇప్పుడు అంటే ప్రెసెంట్గా అంటే మనము బ్యాక్ మాట్లాడుకుంటున్నాము. ఆ రోజుల్లోనే కొంత సపరేట్ ఫ్యామిలీస్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి తగ్గట్టుగా ఖర్చులు, అంతే ఖర్చులు వీళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళ జీతం మిగలదు. అంటే వీళ్ళు ఇక్కడ సేవ్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ అసలు లేవు, దాదాపుగా లేవు. అన్న ఒక 5-3% ఏమన్నా ఉన్నాయేమో. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 2 కొడుకులో 3 కొడుకులో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు కోడళ్ళు, తల్లి, తండ్రి, మరి వాళ్ళ తల్లి, ముసలావిడ, అందరూ కలిసి ఉంటున్నప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటా పెడతారు. అక్కడ పెట్టిన ఇదే వీళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇందాక 9 మంది కొడుకుల సిచ్యువేషన్ ఎలా ఉందో వీళ్ళ సిచ్యువేషన్ కూడా అట్లా నడుస్తుంది అనుకుందాం. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ ప్రెసెంట్ డేస్ లో చూసినట్టయితే వీళ్ళకి శాలరీస్ బాగా వస్తున్నాయి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు వీళ్ళు సంపాదించినా కూడా వీళ్ళు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు లేదు, రెంట్ ఇప్పుడు 30-40 వేలు లేదే రావట్లే మినిమం ఒక ఇల్లు. మరి లేదు, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే 40-50 వేలు ఈఎంఐకి వెళ్ళిపోతాయి. ఇంకా మిగతా ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కడ డబ్బు మిగులుతుంది? కానీ ఈ జాయింట్ ఫ్యామిలీస్లోనూ మిగులుతుంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనూ మిగులుతుంది. ఎప్పుడు మిగులుతుంది అని అంటే, వీళ్ళకి ఒక కంట్రోల్ అనేది ఉండాలి. దేని మీదైనా సరే ఒక కంట్రోల్ ఉండాలన్నమాట. కంట్రోల్ ఉండాలి. తర్వాత వారిని డివిజన్ చేసుకోవాలి. ఏ ఖర్చుకి ఎంత, దేనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, అన్నీ కూడా డివైడ్ చేసుకుంటూ దేనిది దానికి పెట్టగలగాలి. తర్వాత సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక 40 వేలు ఇంటికి తెచ్చామనుకోండి, మిగతా డబ్బు మనం శాలరీలో నుంచి అక్కడి నుంచి అట్టే సేవ్ చేస్తున్నాం అనుకుందాం. ఈ 40 వేలలో కూడా ఇంకా కొంచెం సేవ్ చేయాలి
అని అనుకోగలగాలి. అది నెలాఖరులో మిగిలితే అది సేవింగ్స్ కింద పెడదామని అనుకుంటాం. సో దాదాపు అందరం ఇలాగే అనుకుంటాం. ఎంతైతే మిగులుతుందో మనం చేసిన సేవింగ్స్ తో పాటు ఇందులో మిగిలింది కూడా సేవింగే అనుకుంటాం. మనం అలా కాకుండా ఇంత సేవ్ చేయగలగాలని చెప్పి ముందుగానే తీసి మనం ఒక దాంట్లో వేసుకోవాలి, అకౌంట్ లో వేసుకోగలగాలి. ఇది 1st తారీఖు నాడే. 1st తారీఖు రోజునే మనకి అవసరాలకి ఎంత, తర్వాత మన ఎంజాయ్మెంట్లు, లగ్జరీలు, సినిమాలు, షికార్లు వీటికి ఎంత, తర్వాత ఇక మిగిలిన ఖర్చులు సేవింగ్స్ ఎంత అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పెద్దలు కూడా వాళ్ళ అనుభవంతో చెప్తారు. అలా కనుక డివైడ్ చేసుకోగలిగితే, ఒక రూల్ అనేది ఒకటి పెట్టుకోగలిగితే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా డబ్బు మిగల్చగలుగుతారు. కానీ ప్రెసెంట్ డేస్ లో ఎవరు డబ్బు మిగిల్చుకోలేకపోతున్నారు. మిగిల్చుకోగలుగుతున్నారు, వాళ్ళకి సమస్యలే, వాళ్ళకి కష్టాలే, డబ్బు చాలదు, వాళ్ళకి కూడా డబ్బు చాలదు. ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అక్కడ సేవ్ చేయలేకపోతున్నారు, ఇక్కడ సేవ్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ కూడా లేదు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎవరో ఎక్కడికో వెళ్ళొచ్చారు, ఈ రోజు మనం కూడా వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేయాలి, తిరిగేసి వచ్చేయాలి. తిరిగి వచ్చిన తర్వాత కళ్ళు తిరుగుతాయి అనమాట. ఖర్చులు ఎక్కడి నుంచి మీట్ అవ్వాలి, ఈ మంత్ మనకి డబ్బు మిగలదు అని. దానికి గనక నేనైతే ఏం చెప్తానంటే, దీనికి ఒక ఏమంటారంటే, సరే ఒక ఎంజాయ్మెంట్ చేయాలి, ఒక సినిమా చూడాలి, దీనికి ఒక ఫండింగ్ కొంచెం పెట్టుకోవాలి మనం. అలాగే మెడికల్ ఖర్చులు కొంత పెట్టుకోవాలి, ఇంటి అవసరాలకి, ఇంటి రెంట్ అయితే రెంట్, ఏమైతే ఈఎంఐ, దానికోసం కొంత డివైడ్ చేసేసుకుని పెట్టుకున్నట్టయితే మనం ఆ చట్రంలోనే ఉంటాం. దాన్ని కంట్రోల్ అంటున్నాను నేను. ఆ కంట్రోల్ కనుక మనం పెట్టుకున్నట్టయితే రూల్స్ కూడా పెట్టుకోవాలి. ఎట్లా అంటే మనము ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు చేయాలి ఒక ట్రిప్కి వెళ్ళినట్టయితే కనుక అనేది కూడా కూర్చుని భార్యాభర్తలు డిసైడ్ చేసుకున్నట్టయితే ఆ లిమిటెడ్ ఆ మనీతోనే మనం గడుపుకోగలుగుతాము. అందులోనే మన ఎంజాయ్మెంట్ని చూసుకోగలుగుతాము. ఎందుకంటే ప్రీ ప్లాన్ కూడా కొంత ఉండాలి. ఎప్పుడో నెక్స్ట్ మంత్ వెళ్తామంటే ప్రీ ప్లాన్గా ఇప్పటి నుంచే మనము ఒక ప్లాన్ చేసుకున్నట్టయితే ఎలా వెళ్ళాలి, ఒక మన ఓన్ కార్లో వెళ్తే ఫ్యూయల్ ఎట్లా ఖర్చు పెట్టాలి, లేకపోతే ట్రైన్ బస్సు అయితే దానికి ఎలాగా, ఎంత మనీ అవసరం అవుతుంది, ఎంత ప్రీ ప్లాన్గా చేసుకుని దానికి ఎంత అవుతుంది అని మనం ముందే నిర్ణయించుకోవాలి. ఒక ప్లానింగ్ లేక మనం అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తే 10 రూపాయల ప్లేస్లో 100 రూపాయలు అవుతుంది, 1000 రూపాయల ప్లేస్లో 1,00,000 రూపాయలు అవుతుంది. అది మనకి కంట్రోల్ లేని ఖర్చు అనమాట. అది న్యూక్లియర్ ఫ్యామిలీస్లో లేకుండా పోతుంది. ఇంకా జాయింట్ ఫ్యామిలీస్కి వచ్చినట్టయితే ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా ఒక పద్ధతి లేదు. రోజుల్లో ఇద్దరే ఉన్నారు, ఇద్దరు కొడుకులు కూడా డబ్బు ఇచ్చినట్టయితే ఆ డబ్బుని సరిపెట్టేస్తున్నారు అనుకోండి. అక్కడ కూడా ఒక కంట్రోల్ లేదు కదా, అక్కడ కూడా ఒక రూల్ పెట్టుకోలేదు కదా. సో వాళ్ళైనా సరే ఒక రూల్, ఒక కంట్రోల్ పెట్టుకోగలిగితే జాయింట్ ఫ్యామిలీస్ లో కూడా ఎంతో కొంత సేవింగ్ చేయగలుగుతారు. తర్వాత మనకు దేనికైనా సరే, చదువులోనైనా సరే 7-8-9 రూల్ చెప్తారు. అలాగే దీంట్లో కూడా 50-30-20 అంటారు. ఇప్పుడు నేను చెప్పింది అదే, అవసరాలు, మన ఎంజాయ్మెంట్స్, మన ఖర్చులు, తర్వాత సేవింగ్స్. ఇది ఏది ఎంత అనేది మనం ముందుగా నిర్ణయించుకుని దాని ప్రకారం వెళ్ళినట్టయితే కనుక సడన్ గా మనం అందులో పడిపోం, క్రైసిస్ లో పడిపోం. డబ్బు లేదే, ఇప్పుడు ఎలాగా, ఎవరు అప్పిస్తారు, అప్పు తీసుకున్న తర్వాత తీర్చలేకపోతున్నామే, ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే ఆ ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటూ రూల్ అనేది పెట్టుకోవాలి. స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి. మనం వద్దు, ఈ నెల వెళ్ళొద్దు, మన దగ్గర డబ్బు చాలదు అని అనుకోవాలి. దానికోసం ఆ ఫండింగ్ కోసం అని చెప్పి ఒక అకౌంట్ లాంటిది పెట్టుకోవాలి. ఆ ఫండింగ్ ఒక ఎంజాయ్మెంట్ ఫండింగ్ అనుకోండి, మెడికల్ ఫండింగ్ అనుకోండి, ఏదైనా సరే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫండింగ్ అనుకోండి, ఏదైనా సరే అలా పెట్టుకోగలిగితే మనకి డబ్బు అనేది ఆటోమేటిక్ గా ఆ క్రైసిస్ లో పడిపోము. తర్వాత డబ్బు ఆటోమేటిక్ ఎంతో కొంత మనం సేవ్ చేయగలుగుతాం. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి రావు. థ్యాంక్ యూ మ్యామ్.